మనం రామాయణాన్ని చూసుకున్నట్టయితే రాముడు ఏకపత్ని వ్రతుడు అంటారు. ఇప్పుడు గవర్నమెంట్ వారు మనకు కొన్ని రూల్స్ పెట్టారు కదా, నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, నేను అడుగుతున్నాను. ఇప్పుడు రాముడు ఒక పెళ్లి చేసుకున్నాడు, ఓకే. ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుంటే నేరం ఘోరం అంటున్నారు కదా, మరి శివుడికి ఎంతమంది భార్యలు, అలాగే వినాయకుడికి ఎంతమంది భార్యలు? మన కల్చర్ ప్రకారం మనకి యుగాన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి. ఇప్పుడు అది సత్యయుగం, రాముల వారు ఉన్నది. ఇది కలియుగం. ఏ ధర్మం ప్రకారం ఆ ధర్మంలో మనం ఫాలో అయితే ధర్మాన్ని పాటించిన వాళ్ళం అవుతాం. నేనేమంటున్నాను అంటే, ఇప్పుడు హిందువులు మాత్రమే ఒక పెళ్లి చేసుకోవాలా, ఒక తక్కువ మంది పిల్లల్ని కనాలా అనే రూల్ని పెట్టింది ఇందిరాగాంధీనే కదా. మిగతా వాళ్ళందరికీ రూల్స్ లేవా? కేవలం హిందువులే రూల్స్ అన్నీ పాటించాలా? ఒక్కసారి ఆలోచించండి.